ఒకప్పటి చందమామ కథ. ఒకప్పుడు చందమామ భూమి చుట్టూ చక్కగా తిరుగుతూ ఆకాశాన్ని అలంకరించేది. రాత్రి రాగా తన ముద్దు ముద్దు వెలుతుర్లు పిల్లలకు, పక్షులకు, మొక్కలకు అందిస్తూ ఆనందించేది. ఒకరోజు ఒక చిన్న పిల్లాడు తనను చూసి, "ఓ చందమామ, నీ పుట్టినరోజు ఎప్పుడు?" అని అడిగాడు. చందమామ ఆలోచించింది. తనకు పుట్టినరోజు ఉందా అని అనుకున్నది. ఇప్పటి వరకు ఎవరూ అడగలేదు అని అనుకున్నది. అప్పుడు ఒక చిన్నవాడు ఒక ఐడియా ఇచ్చాడు. "నువ్వు మొదట భూమి చుట్టూ తిరిగిన రోజును పుట్టినరోజుగా, సెలవు రోజుగా కూడా జరుపుకుందాం" అన్నాడు. మిగతా పిల్లలు కూడా ఈ ఐడియాకు ఓకే అని చెప్పారు. వెంటనే పక్షులు, జంతువులు, నదులు అందరూ కలిసి ఒక పెద్ద ఉత్సవాన్ని చేయాలని నిర్ణయించుకున్నాయి. అందరూ కలిసి తాళ మేళాలతో పాటలు పాడుతూ, డాన్సులు చేస్తూ ఆనందంగా గడపసాగారు. చందమామ ఆనందంగా వెలిగిపోయింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పిల్లలు చందమామకు తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం ఆరంభించారు. నీతి: ప్రతిదానికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. మనం మన జీవితాన్ని మరింత అందంగా మార్చుకోవడానికి.